హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్. ఏమై చేసావి సినిమాలో పూరి జగన్నాథ్ ఓ డైలాగ్ చెప్తారు. నువ్వు అటు ఇటు తిరిగి చివరికి నా దగ్గరికే వస్తావని తెలుసు. అచ్చం ఈ డైలాగ్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి తిరిగి అల్లు అర్జున్ చేతుల్లోకి షిఫ్ట్ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ మైథలాజికల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అట్లీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని ప్యారలల్ గా చేయాలనుకున్న బన్నీ ప్లానింగ్ వర్కౌట్ కాలేదు. పైగా అల్లు అర్జున్ తన డేట్స్ అన్నింటినీ అట్లీ సినిమాకి కేటాయించడంతో ఆలోచనలో పడ్డారు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్టు పై బన్నీతో డిస్కస్ చేసిన తర్వాతే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయినట్లు వార్తలొచ్చాయి. దీనిపై నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో ఫైనల్లీ ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ తారక్ చేతుల్లోకి వెళ్లిందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని బన్నీ దగ్గరికి చేరిందనే న్యూస్ వైరల్ అవుతోంది. గాడ్ ఆఫ్ పేరుతో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే తన చేతుల్లోకి వచ్చిందో వెంటనే రీసెర్చ్ కూడా మొదలు పెట్టారు ఎన్టీఆర్. వార్ 2 సినిమా కోసం హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేసిన తారక్ కార్తికేయుడికి సంబంధించి బుక్ తో ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇది చూసిన అభిమానులు ఎన్టీఆర్ అప్పుడే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ కోసం గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారని సంబరపడ్డారు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో కుమారస్వామిగా ఎన్టీఆర్ డివైన్ లుక్ ని ఇమాజిన్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గెటప్స్ లో తారక్ ఫోటోలు క్రియేట్ చేశారు. ఈ మైథలాజికల్ ప్రాజెక్టు లేట్ అవుతుందనే వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమాని పట్టాలెక్కించారు త్రివిక్రమ్. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని పూర్తి చేసి ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతిలోకి రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ అనే చెప్పాలి. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా 2027 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్స్ తర్వాత బన్నీతో చేసే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ తోనే పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు త్రివిక్రమ్. మరి చూడాలి దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో. పెద్ద సినిమా రిలీజ్ ఇప్పట్లో లేదు. మేకర్స్ ఏదైనా అప్డేట్ ప్లాన్ చేశారా అంటే అది లేదు. కానీ రామ్ చరణ్ పెద్ద సినిమా మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. మరి 2026 సమ్మర్ బాక్స్ ఆఫీస్ కి ఇప్పటి నుంచే హీట్ పెంచేలా పెద్ద మూవీపై జరుగుతున్న డిస్కషన్స్ ఏంటి? రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా పెద్ది. 2026 మార్చి 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాని ఫిక్స్ చేసుకున్న డెడ్ లైన్ లోగా పూర్తి చేయాలని టార్గెట్ తో ఉన్నారు బుచ్చిబాబు. జనవరి ఎండింగ్ లోగా పెద్ద షూటింగ్ కంప్లీట్ అయ్యేలా పక్కా ప్లానింగ్ తో ఉన్న డైరెక్టర్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు. ఆల్రెడీ 60% పైగా షూట్ పూర్తయిన పెద్ద లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ పైనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది పెద్ద సినిమాకి సంబంధించిన ఢిల్లీ షెడ్యూల్. మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న పెద్ద సినిమాని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు ఏపీ భవన్, పార్లమెంట్, ఇండియా గేట్ దగ్గర కీ సీన్స్ ని షూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పీఎంఓ పరిధిలో ఉండే ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ, ప్రధానమంత్రి సంగ్రహాలయంలో కూడా షూటింగ్ జరుపుకుంది పెద్ది. ఇందుకు సంబంధించి అక్కడి వారితో రామ్ చరణ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ షెడ్యూల్లో బుచ్చిబాబు ఎలాంటి సీన్స్ తెరకెక్కించి ఉంటారని చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టు పెద్ద సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పెద్దితో చరణ్ కంబ్యాక్ మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తారని బిగ్ హోప్స్ తో ఉన్నారు. ఆ రేంజ్ లో సినిమాపై హైప్ జనరేట్ చేసింది పెద్ద సినిమా నుంచి విడుదలైన చికిరి సాంగ్. ఇండియా వైడ్ రీసౌండ్ వచ్చేలా చికిరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రూరల్ టచ్ తో వస్తున్న పెద్ద మూవీ రంగస్థలం సినిమాకి మించి ఉంటుందని అంచనా వేస్తున్నారంతా. చరణ్ మేక్ ఓవర్ తో పాటు బుచ్చిబాబు టేకింగ్ పై ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి పెద్ద సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. అడుగుల్లోనే కాదు ఆచరణలోనూ మా ఇద్దరి టేస్ట్ ఒక్కటే అని ప్రూవ్ చేస్తున్నారు విజయ్, రష్మిక. అప్కమింగ్ సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపారు ఈ లవ్ బర్డ్స్. మరి విజయ్, రష్మిక సినిమాల నుంచి వచ్చిన ఆ అప్డేట్స్ ఏంటి? రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ ఇద్దరి పేర్లు ఎప్పుడు తెరపైకి వచ్చినా ఆడియన్స్ లో ఏదో తెలియని క్యూరియాసిటీ. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.
రాహుల్ సాంకృత్యన్ సినిమాతో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అయితే ప్రజెంట్ ఆడియన్స్ లో ఈ ఇద్దరిపై డిస్కషన్స్ ఈ సినిమా గురించి కాదు. రీసెంట్ గా రౌడీ జనార్దన లుక్ తో సర్ప్రైజ్ చేసిన విజయ్ లానే మైసా కోసం రష్మిక మందన్న మేక్ ఓవర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. రష్మిక మందన్న లీడ్ రోల్లో నటిస్తోన్న మైసా మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రవీంద్ర పుల్లై డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలోని రష్మిక లుక్ ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. చేతిలో గన్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న రష్మిక అపీరెన్స్ మైసా సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. దీనికి తోడు టైటిల్ గ్లింప్స్ లో రష్మిక క్యారెక్టరైజేషన్ పై హింట్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన పవర్ఫుల్ డైలాగ్స్ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు విజయ్, రష్మిక మందాన్న. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసే సినిమాతో వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ వస్తోంది. ఆ సినిమా సంగతి ఎలా ఉన్నా ప్రజెంట్ ఈ ఇద్దరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రౌడీ జనార్దన, మైసా సినిమాల్లోని ఈ ఇద్దరి అపీరెన్స్ ఒకేలా ఉండడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. లుంగీ కట్టి చేతిలో కత్తి పట్టి విజయ్, సంకెళ్లు తెంచుకున్న చేతుల్లో తుపాకీ పట్టుకుని ఒక జాతి కోసం పోరాడే మహిళగా రష్మిక అపియరెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు జనాలు. ఈ గురువారం బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాయి 6 డజన్కు పైగా సినిమాలు. అయితే వీటిలో ఓ 3 సినిమాలు మాత్రం ఇంప్రెసివ్ కంటెంట్ తో క్యూరియాసిటీ జనరేట్ చేశాయి. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలపై ఆడియన్స్ అంచనాలేంటి? మేకర్స్ చేసిన ప్రమోషన్స్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తాయా? ఈ గురువారం 25న థియేటర్స్ లోకి వస్తోంది రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమా. పిరియాడికల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో పాటు ప్రమోషన్స్ ఛాంపియన్ ని ఆడియన్స్ కి బాగానే రీచ్ చేశాయి. మికీ జే మేయర్ మ్యూజిక్ కూడా ఛాంపియన్ సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. పైగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రామ్ చరణ్ రావడంతో ఈ రీచ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. నిర్మలా కాన్వెంట్ తర్వాత పెళ్లి సందడితో హీరోగా మారిన రోషన్ ఛాంపియన్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఛాంపియన్ తో పాటు ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తోంది ఆది సాయి కుమార్ శంబాల సినిమా. యుగేందర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమా ఇంప్రెసివ్ ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆది శంబాల పేరుతో మూవీ టీం చేసిన ప్రమోషన్స్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. కొన్నేళ్లుగా సక్సెస్ లేని ఆది సాయి కుమార్ శంబాల సినిమా తనకు మంచి కంబ్యాక్ మూవీ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. సైన్స్, మూఢనమ్మకాల నేపథ్యం ఉన్న శంబాల సినిమాలో ఎన్నో ట్విస్టులు, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయనే కాన్ఫిడెన్స్ తో ఉంది శంబాల టీం. ఛాంపియన్ శంబాలతో పాటు ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తోంది ఈషా మూవీ. త్రిగుణ్, హెబా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ ని ఓవైపు భయపెడుతూనే మరోవైపు థ్రిల్ చేసేందుకు వచ్చేస్తోంది. ట్రైలర్ కంటెంట్ తో సినిమాలో హారర్ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చేశారు మేకర్స్. హెబా పటేల్ ఈషా సినిమాతో పాటు మోహన్ లాల్ వృషభ్, శివాజీ దండోరా, పతంగ్ సినిమాలు కూడా ఈ గురువారమే విడుదలవుతున్నాయి. మరి ఈ 6 డజన్కి పైగా సినిమాల్లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే సినిమా ఏదవుతుందో వెయిట్ అండ్ సీ. క్రేజీ అప్డేట్ ఇచ్చిన శర్వానంద్, యాక్షన్ మోడ్ లో సమంత, కయాదుతో రొమాన్స్ చేస్తున్న విశ్వక్సేన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సంక్రాంతికి విడుదలవుతున్న నారీ నారీ నడుమ మురారి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. విశ్వక్సేన్ ఫంకీ సినిమా నుంచి ధీరే ధీరే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. కైడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఫంకీ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి రానుంది. అనగనగా ఒక రాజు సినిమా నుంచి విడుదలైన రాజుగారి పెళ్లిరో సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ ఈ శుక్రవారం విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. మా ఇంటి బంగారం సినిమా కోసం సమంత యాక్షన్ సీన్స్ లో నటిస్తోంది. ఇందుకోసం చీరలోనే స్పెషల్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు మేకర్స్. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. కిచ్చ సుదీప్ నటించిన మార్క్ సినిమా ఈ గురువారమే విడుదలవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి తెరకెక్కించిన బ్యాడ్ గర్ల్స్ సినిమా ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇది వాటి 10 మార్క్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.